పేదవారి సొంత ఇంటి కల నిజం చేస్తామని PNAY గృహాన్ని ప్రారంభించిన గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. రాష్ట్రంలో పేద వర్గాల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. PMAY గుడివాడలో 1310 గృహాలు మంజూరైనట్లు ఆయన వెల్లడించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం 2.0 కింద మంజూరు చేసిన 2.5 లక్షల నిధులతో గుడివాడ పట్టణం 30వ వార్డు వడ్డెవారి స్ట్రీట్ లో నిర్మాణం పూర్తి చేసుకున్న పూరేటి వరలక్ష్మి గృహప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో కలిసి ఎమ్మెల్యే రాము నూతన గృహాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటి నిర్మాణాన్ని పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ చక్కటి ఇంటిని నిర్మించుకున్నారు అంటూ గృహ యజమాని వరలక్ష్మి కుటుంబ సభ్యులను అభినందిస్తూ ఎమ్మెల్యే రాము శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం హౌసింగ్ శాఖ రూపొందించిన గృహ నమూనా తాళాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాము మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం 2వ విడతలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 2.5 లక్షల ఇళ్లను పంపిణీ చేస్తుందన్నారు. ఒక్క గుడివాడ నియోజకవర్గంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 1310 మంది ఎంపిక అయ్యారని తెలిపారు. అర్బన్ ప్రాంతంలో ఎంపికైన 455 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2.5 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపికైన 855 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 2.39 లక్షల ప్రభుత్వ సహాయాన్ని అందిస్తామన్నారు. ప్రభుత్వం చక్కటి అవకాశాన్ని పేద వర్గాలు సద్వినియోగం చేసుకోవాలని, అర్హత ఉన్నవారికి నిధులు మంజూరు చేయించే బాధ్యత నాదని ఎమ్మెల్యే రాము భరోసానిచ్చారు. నేడు గృహప్రవేశం జరిగిన వరలక్ష్మి ఇంటిని చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సింహాద్రి మనోహర్, హౌసింగ్ DE శివప్రసాద్, నియోజకవర్గ స్పెషల్ ఆఫీసర్ నర్సింలు, జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. మనకి ఫొటోస్ తీసుకుంటాం కానీ పెడతాం కానీ ఇంకా గుడివాడలో మొత్తం 1310 ఇళ్ళు ఇప్పుడు శాంక్షన్ అయి ఉన్నాయి. మీన్స్గా దాంట్లో ఆల్మోస్ట్ ఇప్పుడు కూడా మనకి మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు రేట్ కూడా పెంచుకుని దాంట్లోంచి 2.5 లక్షలు అర్బన్లోను, అలాగే 2,39,000 మనకి గ్రామీణాల్లోనూ మొత్తం శాంక్షన్ చేయటం జరుగుతుంది. సో ఇట్స్ ఎ వెరీ గుడ్, చాలా మంచి ఆపర్చునిటీ. ప్రతి ఒక్కరూ తప్పకుండా వాడుకోవాలని చూస్తున్నాను. ఇది ఎంతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎంతో ఆలోచించి దీంట్లోంచి స్కీమ్ అయిపోయినా కానీ ఎక్స్టెన్షన్ తీసుకుని వచ్చి దానికి ప్లస్ దాంట్లో కూడా ఇంకా ఎక్స్ట్రా కూడా యాడ్ చేసి ఇవ్వటం జరుగుతుంది. ఇంకా కూడా ఆపర్చునిటీస్ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా నేను ఎంకరేజ్ చేస్తున్నాను. ఇల్లు కట్టుకోవాల్సిన ప్రతి ఒక్కరూ రెడీగా ఉన్న స్థలం ఉంటే మీ దగ్గర తప్పకుండా మీ సచివాలయాలకు వెళ్ళి ఒకసారి మాట్లాడండి. వాళ్ళ దగ్గర నోట్ చేయించుకోండి. మీరు శాంక్షన్ తెప్పించే పూచి నాది. ఇంతేకాకుండా ఇప్పుడు మంత్రుల కమిటీ కూడా వేయటం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. సో ఆ కమిటీలో ఇంకా మంచి ప్రోగ్రామ్స్ కూడా తీసుకుని వస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా దీనికోసం రెడీ అవ్వండి. ప్రతి ఇంటికి పేదవాళ్ళ ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేది ఎన్టీ రామారావు గారి కళ. ఆ కళను నిజం చేసేట్టుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడుతున్నారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా రెడీ అవ్వండి. ఐ వాంట్ ఎన్ని ఇళ్ళు అయినా కానీ మనకి శాంక్షన్ చేపించుకొస్తానికి రెడీగా ఉన్నాం. మీరు దరఖాస్తులు పెట్టుకోండి. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు ఇచ్చేటట్టుగా ఏర్పాట్లు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి.
అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.